వరంగల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టళ్లను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకొని వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న వసతులపై ఆరా తీసిన ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకే గదిలో 25 మంది నుంచి 40 మంది విద్యార్థినులను ఉంచడం, అరకొరక వసతులు కల్పించడం బాధాకరమని అన్నారు. టాయిలెట్లు, గదులు సరిగా లేకపోవడంతో విద్యార్థులకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్కి నేను విజిట్ చేయడం జరిగింది. మరి మాతో పాటు ఈరోజు నేను భోజనం చేసిన, లంచ్ చేసినాను. ఇక్కడ సౌకర్యాలు చూస్తే ఒక రూమ్లో దాదాపు 25 నుంచి 40 మంది విద్యార్థులు పెడతా ఉన్నారు. ఆ రూమ్లో 4-5 కన్నా ఎక్కువ అకామిడేట్ చేయలేనటువంటి రూమ్లో 40 మంది విద్యార్థుల్ని పడుకునేటువంటి దుస్థితి పరిస్థితి రాష్ట్రం ఉంది. గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టామని గొప్పలు చెప్పుకున్నటువంటి గత ప్రభుత్వం ఈరోజు వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా కేవలం పేపర్ వర్క్ చేసేసి కిరాయి బిల్డింగ్లలో ఈ రకమైనటువంటి స్కూల్స్ ఓపెన్ చేయడం వల్ల మరి అనేక ఇబ్బందులు విద్యార్థులు పడుతూ ఉన్నారు. పిల్లలకు ఇన్ఫెక్షన్స్, మరి టాయిలెట్ ఇష్యూస్ లోపల ఇబ్బంది ఉన్నది, మరి ఇక్కడ గ్రౌండ్ లేదు, అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. మరి బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ని, రెసిడెన్షియల్ స్కూల్స్ని ఇమ్మీడియట్గా మంజూరు చేసి మరి వారికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఈ అంశాన్ని ఖచ్చితంగా నేను అసలు మాట్లాడాలి.